ఈ వీడియోలో యూజర్ ప్రొఫైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను భాస్కర్ అనే ప్రొఫైల్ ద్వారా ఈ సైట్లోకి భాస్కర్ ద్వారా లాగిన్ అయ్యాను కాబట్టి సో ఇక్కడ మీరు ఎడిట్ మై ప్రొఫైల్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్ మీ హోడీ భాస్కర్ అని కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి మౌస్ను హోవర్ చేస్తే మనకి ఇక్కడ గ్రావిటార్ ఏది ఇన్స్టాల్ అయ్యలేదు. ఇక్కడ ఎడిట్ మై ప్రొఫైల్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడికి వచ్చి యూజర్స్లో ఎవరి ప్రొఫైల్కి వస్తే ఎవరి ప్రొఫైల్ కనపడుతూ ఉంటుంది. ఏదైనా ఒకటే. ఇక్కడ ఫస్ట్ మనకు ఆప్షన్ ఏముందంటే పర్సనల్ ఆప్షన్స్లో విజువల్ ఎడిటర్ అంటే మనం పోస్టులు క్రియేట్ చేస్తాం కదా, న్యూ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ విజువల్ ఎడిటర్ కనపడుతూ ఉంటుంది. ఈ విజువల్ ఎడిటర్ మనకి వద్దు అనుకుంటే మాత్రం మనం ఈ చెక్ బాక్స్ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అడ్మిన్ కలర్ స్కీమ్. సో బై డిఫాల్ట్గా మనకి ఇది ఉంటుంది, అడ్మిన్ కలర్ స్కీము. నాకు మిడ్ నైట్ కావాలనుకుంటే మిడ్ నైట్లోకి చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లూ, లేకపోతే కాఫీ, లేకపోతే లైట్, లేకపోతే ఎక్టోప్లాసమ్ అండ్ ఓషియన్. సో సన్రైజ్, నేను సన్రైజ్ని సెట్ చేసుకున్నాను. తర్వాత ఎనేబుల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అంటే చూడండి, ఇక్కడ మనం ఈ మంత్లీ డైలీ వచ్చి చాలా కామెంట్స్ వస్తున్నప్పుడు ప్లస్ ఏపు అప్రూవ్ ద కరెంట్లీ సెలెక్టెడ్ కామెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ కామెంట్స్ అన్నీ కనబడుతున్నాయి అనుకో, సో కామెంట్స్ దగ్గర చెక్ చేసుకుని ఏం కొట్టామంటే మనకి అన్నీ కూడా అప్రూవ్ అయిపోతాయి. ఇది యాక్చువల్గా ఎక్కువ కామెంట్స్ వచ్చేవాళ్ళు చేసే పని. నాకు అసలు డైలీ వచ్చి ఒకటి లేకపోతే 2 కామెంట్స్ వస్తే వాటిని మాన్యువల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఎనేబుల్ చేయట్లేదు. షో టూల్ బార్ కానీ వ్యూవింగ్ ద సైట్ అంటే ఇప్పుడు దీన్ని నేను డిజేబుల్ చేసి సేవ్ కొడుతున్నాను. అప్డేట్ ప్రొఫైల్. ఇక్కడ చూడండి, సైట్ ఫ్రంట్ వ్యూకి వచ్చినప్పుడు మనకి టూల్ బార్ ఇందాక వరకు కనపడేది కదా, ఇప్పుడు కనపడలేదు. అంటే మీనింగ్ ఏంటంటే, సో దీన్ని ఇక్కడ మనం డిజేబుల్ చేసుకున్నాము కాబట్టి కనపడలేదు. రైట్, వ్యూ షో టూల్ బార్ కానీ నాకు ఇది చాలా అవసరం కాబట్టి దీన్ని చెక్ చేశాను. యూజర్ నేమ్ బై డిఫాల్ట్గా ఇన్స్టాలేషన్ అప్పుడు యూజర్ నేము పాస్వర్డ్ ఇస్తాం కదా, అది యూజర్ నేమ్. ఇది మీరు దీన్ని చేంజ్ చేయలేరు. కావాలనుకుంటే మీరు ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. భాస్కర్ సిహెచ్ అని పెడుతున్నాను. ఓకే. నిక్ నేమ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మీరు పోస్టులను చూసేటప్పుడు ఆ పోస్ట్ ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో అతని నేమ్ కనపడుతుంది ఇక్కడ, భాస్కర్ వెన్న. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆ భాస్కర్ వెన్న ఏవైతే పోస్టులు క్రియేట్ చేశాడో ఆ పోస్ట్ లిస్ట్ అంతా కనపడుతుంది. ఇలా కాకుండా మీరు డిస్ప్లే నేము సిహెచ్ అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టారనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి సిహెచ్ అని కనపడుతుంది అనమాట. సో మీకు కావాల్సిన యూజర్ నేమ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ఇన్ఫో దగ్గర మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చాం కాబట్టి ఈమెయిల్ ఐడినే తర్వాత మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. తర్వాత వెబ్సైట్. సో మీకు ఏదైనా పర్సనల్ వెబ్సైట్ ఉంటే ఈ పర్సనల్ వెబ్సైట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు మీ సైట్లో ఏమైనా కామెంట్స్ పెడుతున్నప్పుడు ఆ కామెంట్స్ కింద మన వెబ్సైట్ నేమ్ కూడా బై డిఫాల్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చి బయోలాజికల్ ఇన్ఫో, మీ గురించి ఏమేమి ఉందో అదంతా రాస్తారు. తర్వాత వచ్చేసి పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు, జనరేట్ పాస్వర్డ్, లేకపోతే మీరు ఓన్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. సో మీరు ఇచ్చేటప్పుడు ఇక్కడ సింపుల్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, రమేష్ అని ఇస్తే వెరీ వీక్ అని చూపిస్తుంది కదా, అందుకని కన్ఫర్మ్ యూజ్ మై వీక్ పాస్వర్డ్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. సో తర్వాత వచ్చేసి లాగౌట్ ఎవ్రీవేర్ ఎల్స్ అనేసి ఉంది. సో ఇది ఎంత యూజ్ అవుతుంది అంటే, మన సైట్ని డిఫరెంట్ లొకేషన్లో ఓపెన్ చేసి ఉంచితే అప్పుడు ఇది కొట్టేస్తే ఏంటంటే మొత్తం అన్ని లొకేషన్లో దగ్గర ఉన్న సెషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా మనం వర్డ్ప్రెస్లో మన యూజర్ యొక్క ప్రొఫైల్ని సెట్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే, మీరు అడ్మిన్ కాబట్టి భాస్కర్ నేతను అడ్మినిస్ట్రేటర్ కాబట్టి మనం ఈ సైట్లో ఇంకా 10 మంది యూజర్స్ లాగిన్ అయ్యారనుకోండి, ఎవరిదైనా సరే మనం చేంజ్ చేయొచ్చు ప్రొఫైల్ని. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.